హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఘంటసాలలో ఉన్నానుగా. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడికి మా చిన్న పాప నేను అయితే వెళ్తున్నాం. నేను ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామికి తమలపాకు మీద సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరాన్ని తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసి స్వామివారి పాదాలకు సమర్పిస్తాను. ఇది నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. అయితే ఈ సంవత్సరం కూడా అలానే చేయడానికి ఇక్కడికి గుడి దగ్గరికి అయితే వచ్చాను. రాములవారి గుడి దగ్గర కూర్చొని నేను జై శ్రీరామ్ అని రాసి ఆ గుడి ముందు ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో అయితే ఇచ్చాను. ఈ స్వామివారి గుడి కాడ ప్రసాదాలు అయితే పెడతారు, భోజనాలు కూడా జరుగుతాయి. ఇంకా ఇవన్నీ చేసి మేమైతే భోజనం చేసి వచ్చేసాము. అయితే నేను ఇలా ఎందుకు చేస్తానో, ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామికి జయంతి రోజే జై శ్రీరామ్ అని తమలపాకు మీద ఎందుకు రాస్తాను అంటే, ఇలా చేస్తే సంవత్సరం పాటు శనిదేవుడు మనల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకోకుండా ఆంజనేయ స్వామి చూస్తాడు అని నేను ఒక వీడియోలో అయితే విన్నాను. జై శ్రీరామ్ అని మాటే ఆయనకు అంత సంతోషాన్ని ఇచ్చినప్పుడు మనం ఇలా తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసిస్తే మనం ఆయనకు నచ్చే గిఫ్ట్ ఏదైనా బర్త్డేకి ఎవరికైనా ఇస్తూ ఉంటాం కదా. అలా ఇచ్చిన వాటిలో జై శ్రీరామ్ అని తమలపాకు మీద ఉండటం ఆయనకి చాలా అంటే చాలా సంతోషం. అందుకని నేను ప్రతి సంవత్సరం, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి నేను ఇలాగే చేస్తాను, జై శ్రీరామ్ అని రాస్తాను. ఇదైతే ఘంటసాలలో ఉన్న చిన్న ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో ఉంటుంది. ఇక్కడ అయితే గుడి చుట్టూ ఎలా ఉంటుందో అయితే చూపిస్తున్నాను. ఈ గుడిలో భజనలు కూడా చేస్తారు. ఈరోజు కూడా అలాగే చేస్తున్నారు. నేను ఇప్పుడు తీసుకునే రాసిన సింధూరమే స్వామివారి పాదాల దగ్గర పెట్టిన సింధూరం నేను పిల్లలకు పెట్టుకోవటం, మేము పెట్టుకోవడం ఇవన్నీ చేసుకుంటాము. ఆ సింధూరాన్ని ఎంతో భద్రంగా దాచుకుంటాను. అయితే ఈ గుడిలో నేను స్వామివారికి తమలపాకులు మీద జై శ్రీరామ్ అని రాసినందుకు ఆ స్వామి నాకు వెంటనే ఏమిచ్చారో తెలుసా? నిమ్మకాయలు, అరటికాయలు, అప్పాలు తన మెడలో వేసినవి నాకు అప్పుడే తీసి కొద్దిగా అయితే ప్రసాదంగా ఇచ్చారు. నాకు అది ఆ స్వామి నా బహుమతి నచ్చే తను అలా అయితే ఇచ్చారు అని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదిగోనండి, ఇక్కడైతే భజనలు ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఎప్పుడో తెల్లవారుజాము నుంచి మొదలుపెట్టి చేస్తున్నారు. నేను కూడా సేపు కూర్చొని ఆ భజనలో అయితే పాల్గొన్నాను. ఇలా స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో భజన అయితే చాలా బాగా చేస్తారండి. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ జయంతి రోజు ఉండడానికైతే చూసుకుంటాను. ఇక్కడ స్వామివారికి పూజ అయినాక ప్రసాదంగా భోజనాలు కూడా పెడతారు, ప్రసాదాలు కూడా ఇస్తారు. మనం ఇక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది? ఉంటానండి. నమస్తే.